హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ కూడా మేబీ సంక్రాంతి సెలవులన్నీ పూర్తి చేసుకుని రిటర్న్ జర్నీలో ఉన్నానని అనుకుంటున్నా. నిన్న ఈరోజు రిటర్న్ జర్నీలు అవుతున్నాయి. నేను కూడా ఈరోజు రిటర్న్ జర్నీ. రేపటి నుంచి యాజ్ యూజువల్ మన స్టూడియోలో మనం రెగ్యులర్ వీడియోస్ చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. మ్యాగజైన్స్ చాలామందికి అందించామండి. దాదాపుగా 8,500 మందికి మ్యాగజైన్స్ మనం పంపించాము. 90% డెలివరీ అయ్యాయి. ఫీడ్బ్యాక్ రివ్యూస్ అవి బాగా వస్తున్నాయి. మ్యాగజైన్ మీకు కూడా కావాలి అనుకుంటే 7207071231 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇంకా కొంతమందికి నేను నేరుగా కలిసి ఇవ్వాల్సి ఉంది. సరే, అది పక్కన పెడితే మీరు బతకాలి బ్రో అని వైద్య విద్యార్థుల గురించి. యాక్చువల్లీ వైద్య విద్యార్థులంట సాధారణంగా మనకు తెలిసి ఇండియాలో ఐఐటి స్టూడెంట్స్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. వాళ్ళ మధ్యలోనే చదువు ఆపేస్తారు, కష్టపడి ఐఐటి ర్యాంక్ కొడతారు, సీట్ సాధిస్తారు. కానీ అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రెషర్ తట్టుకోలేక బయటకు వచ్చేయడం కానీ స్వీయ మరణం కానీ చేస్తారని విన్నాం కదా. ఇప్పుడు వైద్య విద్యలో అది ఎక్కువ అవుతుందంటండి. ఎంతోమందిలో ఆలోచనలు వస్తున్నాయంట. పరిష్కారానికి ప్రభుత్వ కార్యాచరణ. మొదటి ఏడాది వారికి ప్రత్యేక శిక్షణలు. వారు వైద్య విద్యార్థులు చదువు పూర్తి చేస్తే వైద్యులై అనారోగ్యాలని పారదోలతారు. ఎంతోమంది ప్రాణాలను నిలబెడతారు. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపే దేవుళ్ళు అవుతారు. కానీ ఆ స్థాయికి వెళ్లకుండా మధ్యలోనే వాళ్ళ చదువులు ఆగిపోవడం కానీ, ఒత్తిడి తట్టుకోలేక మానేయడం కానీ, లేదా కొంతమంది స్వీయ మరణం ప్రాణాలు తీసుకోవడం కానీ జరుగుతుంది. చూడండి, గత 5 ఏళ్లలో 122 మంది వైద్య విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే 1270 మంది విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక చదువు మధ్యలో మానేశారు. 2010-2019 మధ్యకాలంలో దేశంలో వైద్య విద్యార్థులు, రెసిడెంట్లు, వైద్యులు 358 మంది చేసుకున్నారు. ఇది బాధాకరమైన అంశం. మరి వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉందో ఇక అది ఈనాడులో బ్యానర్గా వేస్తూ మీరు బతకాలి బ్రో అని రాశారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ అని కాకినాడలో అండి 18,000 కోట్లతో వాళ్ళది గ్రీన్ కో వాళ్ళదే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్లాంట్ నిర్మాణ పనులను స్విచ్లోకి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అందులో ఏఎం గ్రీన్ వాళ్ళ అంటే గ్రీన్ హైడ్రోజన్ వాళ్ళే ఏఎం గ్రీన్ అని పేరు పెట్టి స్టార్ట్ చేశారు దీన్ని. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు గ్రీన్ కో వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు కాబట్టి అప్పట్లో 2023లో కూడా దీనికి ఒప్పందం జరిగింది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది గ్రౌండింగ్ అవుతోంది. 2027 జూన్ 5కు 5 లక్షల టన్నులు ఎగుమతి అండి. హరిత ఇంధనం అనగానే కాకినాడ గురించి ప్రస్తావించే రోజు వస్తుంది. త్వరలో హోప్ ఐలాండ్ నుంచి ఉపగ్రహ ప్రయోగం, ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు. ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో అదే ఇచ్చారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ, పంప్డ్ స్టోరేజ్, విండ్, సోలార్ పవర్కు రాష్ట్రం అనుకూలం. అన్ని రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడుల్లో 25% మనకే. యూనిట్ విద్యుత్ కొనుగోలు ఖర్చు 1.19కి తగ్గిస్తాము. ఈ ఏడాది డ్రోన్ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి. సంపద సృష్టికి ఏపీని మించిన రాష్ట్రం లేదు అని ఇదంతా రాశారనమాట. అయితే సాక్షిలో మాత్రం ఇదంతా కూడా క్రెడిట్ చోరీ, కీర్తి చోరా, నారా మరో చోరీ అని 2023లో అప్పటి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ సమక్షంలో కాకినాడ గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు ఒప్పందం చేసుకుంటున్న యూనివర్ అండ్ గ్రీన్ కో సీఈఓలు. ఇక్కడ సమస్య ఏమీ లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఈ కార్పొరేట్ శక్తులు వాళ్ళు వీళ్ళు వెంట పడతారు కాబట్టి, వాళ్ళతో అనుకూలంగా ఉంటారు కాబట్టి. గ్రీన్ కో వాళ్ళంటే తెలుసు కదా, చలమలశెట్టి సునీల్ ఆ బ్రదర్స్ కాబట్టి వాళ్ళు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీతో అంటకాగుతూ వైసీపీకి నుంచి కొన్ని ప్రాజెక్టులు పొంది అప్పుడు 2023లో ఒప్పందం చేసుకున్నారు. కూటమి గవర్నమెంట్ వచ్చాక వీళ్ళకి అనుకూలంగా మారిపోయారు. ఇప్పుడు వీళ్ళ హయాంలో ఒప్పందం చేసుకొని శంకుస్థాపన చేసి గ్రౌండింగ్ చేయడానికి రెడీ అవుతున్నారనమాట. వాళ్ళది వీళ్ళది క్రెడిట్ అని చెప్పలేం. ఈ క్రెడిట్ అంతా కూడా గ్రీన్ కో వాళ్ళదే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేత పనులు చేయించుకోవడం. మేబీ దీన్ని గ్రీన్ హైడ్రోజన్ అనేది చాలా పెద్ద ప్రాజెక్టు, ఇది గర్వకారణం కాబట్టి చాలా మంచిది అని చెప్పేవాళ్ళు చెప్పుకోవచ్చు. ఈ క్రెడిట్ వాళ్ళది వీళ్ళదని ఏం లేదు, ఇద్దరికీ ఉంటుంది. ఇక మనకు అధునాతన రైళ్ళు, ఒకనాటి కళలన్నీ సాకారం అవుతున్నాయి. ఆధునిక భారత్లో ఇదో పెద్ద అడుగు. వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభోత్సవంలో నరేంద్ర మోదీ.
బెంగాల్కు చొరబాట్లే అసలు సవాల్ అని వ్యాఖ్య. సో ఇది వందే భారత్ ఓన్లీ సిట్టింగ్ మాత్రమే, కానీ ఇక మీదట వందే భారత్ స్లీపర్ కూడా. సో వందే భారత్ స్లీపర్ ఇవి ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయన్నమాట. ఇక వ్యాధి నివారణే ప్రధానం. వైద్య ఆరోగ్య రంగంలో దానిపై పెట్టుబడులు పెరగాలి. డాక్టర్లు దీనిపై ఎక్కువ సమయం వెచ్చించాలి. జబ్బు పడకముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరి విధి. ఆరోగ్య సంరక్షణపై వైద్యుడు రోగి మాట్లాడుకోవాలి. మంచి సూచన చేశారండి. అంటే వైద్యంలో ట్రాన్స్పరెన్సీ ఉంటే అతను రోగికి వచ్చిన సమస్య ఏంటనేది ఆ డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అందిస్తే, అంటే రోగులకి ఏదో తెలిసిపోతాయేమో, ఇది మేము కష్టపడి చదువుకున్నది మా విద్య వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని కొంతమంది ఫీల్ అవుతారు. కొంతమంది ఏమో కరెక్ట్గా పోసుకొచ్చినట్టు ఇదిగో నీ సమస్య ఇది, ఇలా వేస్తే తగ్గుద్ది, ఇలా చేస్తామని చెప్తారు. సో అది వైద్యుల ఆలోచన సరళను బట్టి ఉంటుందన్నమాట. ఇక మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డి గారికి ఈడీ నుంచి నోటీసులు వచ్చాయి. 22వ తేదీన విచారణకు రమ్మని ఇచ్చారు. ఆయన ఆల్రెడీ చాలా వరకు అప్రూవర్గా మారిపోయారు ఈ మద్యం కుంభకోణం కేసులో. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది అంటే దాదాపుగా 3,570 కోట్ల స్కామ్లో 90% లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఛార్జ్షీట్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసి ఈడీ విచారణకు పిలిచింది అంటే విజయసాయిరెడ్డి గారు అప్రూవర్గా వెళ్తున్నారా, సాక్షిగా వెళ్తున్నారా, లేదా నేరస్తుడిగా వెళ్తున్నారా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా వెళ్తున్నారా అనేది కామెంట్ చేయండి. నాకు తెలిసి ఆయన అప్రూవర్గా మారిపోతాడు. మొత్తం తనకు తెలిసిందంతా పోసుకొచ్చినట్టు చెప్పేస్తాడు. సో తన మాజీ బాస్ని ఇరికించినా ఆశ్చర్యపోక్కర్లా. ఇరికించడం ఏముందిలే కానీ ఆయన చేసినవి పాపాలు వెంటాడతాయిగా. విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు. జాతీయ రహదారుల యోగం ఎప్పుడు? కేంద్రం వద్ద 31 R&B రోడ్ల ప్రతిపాదనలు. 4 ఏళ్లుగా ఒక్క రోడ్డుకు NH భాగ్యం లేదు. ఆ రోడ్లు జాతీయ ప్రాజెక్టులు అయితే మారనున్న రూపురేఖలు. రాష్ట్ర వ్యాప్తంగా 31 రహదారులని నేషనల్ హైవేస్గా మార్చమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదిక వెళ్ళింది, ఒక ప్రపోజల్ వెళ్ళింది. కానీ కేంద్రం దాన్ని అంత సీరియస్గా తీసుకోకుండా బుట్టదాఖలు చేశారనమాట. సో అది అందులో ఇది ఒకటి ఉంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుంచి పొదిలి వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు మరీ దారుణంగా ఉంటుంది. చేమకుర్తి దగ్గర గ్రానైట్ లారీలు తిరిగి పాడైపోద్ది. సో గుంటూరు నుంచి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు మీదుగా బాపట్ల వరకు ఉన్న రాష్ట్ర రహదారి రోజుకు 33,879 ప్యాసింజర్ కారు యూనిట్లు PCUలు రాకపోకలు సాగిస్తున్నాయి. బేస్తవారిపేట నుంచి పొదిలి, ఉప్పలపాడు, చేమకుర్తి మీదుగా ఒంగోలు వరకు ఉన్న రాష్ట్ర రహదారిపైన రోజుకు సగటున 20,611 PCUలు వాహనాలు పరుగులు పెడుతున్నాయి. సో వీటిని జాతీయ రహదారులుగా మార్చడం వలన రోడ్లు బాగుంటాయి, మెయింటెనెన్స్ బాగుంటుంది అనేది ప్రభుత్వ ప్రపోజల్. సో ఇవి ఈనాడు ఫస్ట్ పేజీ అంశాలు. సెకండ్ పేజీ చూస్తే పర్యావరణాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి పరుగులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇది శుభ పరిణామం. PVN మాధవ్. వివాదరహితంగా నల్లమల సాగర్ కేంద్రం అనుమతులు తీసుకోవడమే కాదు, తెలంగాణతోనూ సంప్రదించాలి. మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. ఈరోజు NTR గారు వర్ధంతి అయిపోయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకు వెళ్తున్నారండి. ఈరోజు 4 రోజుల పాటు అక్కడే ఉంటారు. దావోస్లో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు జరుగుతుందన్నమాట. నకిలీ మద్యం కేసులో మరో ఛార్జ్షీటు. జోగి సోదరులు జనార్దన్ రావు పేర్లు ప్రస్తావన. ఇదిగోండి, పెట్టుబడుల కోసం దావోస్కు చంద్రబాబు. నేటి నుంచి 4 రోజుల పాటు పర్యటన. రిజిస్ట్రేషన్ రోజే మ్యూటేషన్. 5 నెలల్లో 23,000 ఆస్తుల్లో యజమానుల పేర్ల మార్పు. ఆటోమేటిక్ విధానంతో ప్రజలకు తప్పిన అవస్థలు. నగరపాలక కార్యాలయాలకు వెళ్లకుండానే మ్యూటేషన్ పూర్తి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమేటిక్ మ్యూటేషన్ కూడా అవుతుందంట. సో ఎవరి పేరు మీద అయితే ఆస్తులు మారుతాయో వాళ్ళు కోరితే ఒక ఆప్షన్ ఉంటుంది, మ్యూటేషన్ కూడా చేయాలని మ్యూటేషన్ చేసేస్తున్నారంట. విజయవాడకు చెందిన చైతన్య 2 నెలల క్రితం సుబ్బారావు దగ్గర ఫ్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
మున్సిపల్ రికార్డుల్లో అదే రోజు చైతన్య పేరుతో మారిపోయింది. ఆటోమేటిక్ మ్యూటేషన్ సిస్టమ్ ఫలితం ఇది. ఇదే పని కోసం 5 నెలల క్రితం వరకు కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. మ్యూటేషన్ ఫీజుతో అదనపు అవసరాలు చెల్లింపులు తప్పేవి కాదు. కానీ ప్రభుత్వం మాత్రం అది ఆటోమేటిక్ తీసుకొచ్చేసింది, బాగుంది అని చెప్పి ఒక పాజిటివ్ వార్త రాశారు. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో యాజ్ యూజువల్ అన్నీ కీర్తి చోరీ, క్రెడిట్ చోరీ అంట. ఇదిగోండి, బాబు యూటర్ను రీసర్వేపై దొంగాట, భూముల రీసర్వే చేసింది ఎవరు, క్రెడిట్ చోరీ కోసం పాకులాడుతుంది ఎవరు అని ఒక వార్త రాశారు. రీసర్వే పేరుతో భూములు దోచుకుంటున్నారని నాడు దుష్ప్రచారం చేసిందే చంద్రబాబు. అప్పుడు సర్వేను అడ్డుకొని ఇప్పుడు కొత్త సర్వే క్రెడిట్ కొట్టేసే యత్నం. అసలు ఈ రీసర్వేనే ఒక పెద్ద బూతు, ఒక పెద్ద దరిద్రం. భూముల యజమానులకి, రైతులకి తలనొప్పి, తలబొప్పి కట్టింది భూ సర్వే వలన. సర్వే ఇష్టం వచ్చినట్టు సర్వేలు చేసి, సరిహద్దులు మార్చేసి, ఫెన్సింగ్లు వేసేసి, బొమ్మలతో పాస్ పుస్తకాలు ఇచ్చి, సర్వే రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకొని అప్పుడు కక్కుర్తి ఎవరిది, క్రెడిట్ ఎవరిది, అప్పుడు కక్కుర్తిపడి అడ్డదిడ్డంగా అడ్డగోలుగా చేశారు. దాన్ని ఇప్పుడు వీళ్ళు సరి చేయడానికి ట్రై చేస్తున్నారు. 1 by 1 సరి చేస్తామంటున్నారు. అయినా సరే క్రెడిట్ చోరీ అంట. అది కూడా వీళ్ళు చేసిన తప్పులు సరిదిద్దిన క్రెడిట్ చోరీ అనుకోవడం వీళ్ళకే చెల్లింది. ఏమంటారు, నిజమా కదా? వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిచేసి రీసర్వే చేయడానికి ఈ ప్రభుత్వం రెడీ అవుతుంటే అదొక పెద్ద క్రెడిట్ చోరీ అన్నట్టు రాసుకొచ్చారు. కీర్తి చోర నారా మరో చోరీ, ఇదొకటి. రోజంతా క్రెడిట్ చోరీ మీదే వార్తలు. సాల్మన్ బొగ్గుమన దళితులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన. ఈ పంటకు నిర్లక్ష్యం చీడ. 3.5 నెలల కిందట రబీ సీజన్ ఆరంభం. ఇప్పటి వరకు సాగైన విస్తీర్ణం 36 లక్షల ఎకరాలు. కానీ ఈ పంటలో నమోదైన విస్తీర్ణం 11 లక్షల ఎకరాలేనంట. సో తీరని యూరియా తిప్పలు. యూరియా సేమ్ లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా రైతులు యూరియా కోసం అలా తిరుగుతూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇవన్నీ సాక్షిలో. చంద్రగిరి పోలీసులు ఓవర్ యాక్షన్. జల్లికట్టు సందర్భంగా ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ఫ్లెక్సీలను తొలగించారని పోలీసులు హెచ్చరించగా, టీడీపీ జనసేన ఫ్లెక్సీలను తొలగిస్తే తాము తొలగిస్తామని బీసీ నేత బొమ్మగొడ్డ రావు బదులిచ్చారు. దీంతో రవిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అమెరికాపై 30% టారిఫ్లు. అమెరికా నుంచి దిగుమతి తృణధాన్యాలపై భారత్ 30% టారిఫ్లు విధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరి అంతే, వాళ్ళు టారిఫ్లు ఇస్తే మన వాళ్ళు కూడా ఇవ్వాలిగా. ఇరాన్లో భయంగా శ్వేతపత్రం ప్రచురించగలరా? బెంగాల్కి ఇచ్చిన మొత్తం నిధులపై శ్వేతపత్రం ప్రచురించగలరా అని ప్రధాని మోదీకి టీఎంసీ సవాల్ విసిరింది. శ్వేతపత్రం కాదు, సిబిఐ పత్రం వస్తుంది. సాక్షిలో సెకండ్ పేజ్కి వెళ్దామా, చూద్దాం ఒకసారి. ఇవి కాకుండా వేరే అంశాలు ఏమైనా రాస్తే చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సెకండ్ పేజీ కూడా మొత్తం అదే రీసర్వే గురించి. యాక్చువల్లీ రీసర్వే అనేది వైసీపీ హయాంలో జరిగింది, కానీ అది తప్పులు తడకలన్నమాట. విపరీతమైన తప్పులు వచ్చాయి. దాన్ని వీళ్ళు సరిచేస్తున్నారు అంతే. దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదినారాయణ కన్నుమూత. ఈ పంటకు నిర్లక్ష్యం చీడ. 3.5 నెలల కిందట రబీ సీజన్ ఆరంభం. ఇదొకటి ప్రభుత్వం తప్పండి, వ్యవసాయ శాఖ చూసుకోవాలి. 36 లక్షల ఎకరాలు సాగు అయితే 11 లక్షల ఎకరాలే ఆన్లైన్లో ఈ పంటలో నమోదు చేశారంట. సో ఈ పంటలో నమోదు అయితేనే వీళ్ళు నష్టపరిహారం అవి వేస్తుంటారు, పెట్టుబడి రాయితీలు అవి ఇవి, అది చూసుకోవాలి. సో ఇది సాక్షి పక్కన పెడితే, ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సాయిరెడ్డికి ఈడీ సమన్లని, 1000 కోట్ల లిక్కర్ స్కామ్లో వైసీపీ మాజీ ఎంపీకి పిలుపు. పాపం రాజకీయాల నుంచి తప్పుకొని పొలంలో హాయిగా వ్యవసాయం చేసుకుంటే, ఎక్కడ ఏ పొలమో తెలుసు కదా, ఆ పొలంలో ఆయన వ్యవసాయం చేసుకుంటే ఆయన్ను ఈడీ విచారణకు పిలిచారంట. ఆయన ఏమైనా ఊరుకునే టైప్ కాదుగా. నన్ను ఒక్కడనే పిలుస్తారా, నేను దొంగ అయితే వాళ్ళు ఏమైనా ఇదా అని చెప్పి వాళ్ళందరినీ పిలిపిస్తాడు.
వాళ్ళందరినీ ఇరికిస్తాడు. ఈయన అప్రూవర్గా సేఫ్గా బయటకు వచ్చేస్తాడు. సాయిరెడ్డి ఇటువంటి విషయాల్లో మహాముద్రు, ఇబ్బంది లేదు. నల్లమల సాగర్పై ముందుకే కేంద్ర జల సంఘం అనుమతిని సాధించండి. కృష్ణా వరద జలాలతో సీమ సస్యశ్యామలం. తెలంగాణలో ఇచ్చిపుచ్చుకునే వైఖరే తెలంగాణతో. ఏడాదిలోగా పూర్వోదయ కింద ఉత్తరాంధ్ర స్కీములు పూర్తి. సీఎం ఇక ముంచిన బరి అని కోడిపందాలు ముగిసాయి. కోడిపందాలు నాకు తెలిసి ముగిలా, ఈరోజు కూడా ఉంటాయి. సంక్రాంతి అయిపోయాక వీకెండ్స్ వచ్చాయి కదా, సో చాలా చోట్ల కోడిపందాలు నిన్న జరిగాయంట, ఈరోజు కూడా జరుగుతాయంట. అయితే చిన్న బొర్రోళ్ళు నష్టపోయారండి. పెద్ద బొర్రోళ్ళు పార్కింగ్ ఫీజులని అదని ఇదని తీసుకున్నారు. పేకాట గుండాట వేసుకునే వాళ్ళ దగ్గర, క్యాజనాలు వేసుకునే దగ్గర భారీగా డబ్బులు తీసుకున్నారు. చిన్న బర్రెలు మెయింటైన్ చేసే వాళ్ళు నష్టపోయారంట. ఇక బొగ్గు కోసం నీచ కథనం, ఒక కొత్త అంశాన్ని ఏబిఎన్ ఆర్కే గారు బయటికి తీసుకొచ్చారు. అసలు ఎన్టీవీ ఎందుకు తెలంగాణ ప్రభుత్వం మీద, ఆ మంత్రి కోమటిరెడ్డి గారి మీద ఇలా విషం చిమ్మింది, ఎన్టీవీలో ఎందుకు ఆ స్టోరీ వచ్చింది అంటే బొగ్గు కోసం అంట. ఎక్కడో ఒడిస్సాలోని నైని బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలవడం ఏమిటి, ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడం ఏమిటి, ప్రతిగా ఎన్టీవీలో ఒక అనైతిక కథనం ప్రసారం అవడం ఏంటి? ఇటువంటి ఛానల్స్ని ఉంచాలా? వాళ్ళకి అనుకున్నది చేయలేదని, వాళ్ళ ఫైల్ మూవ్ చేయలేదని మంత్రి మీద, ఒక ఐఏఎస్ అధికారి మీద ఇష్టం వచ్చినట్టు కథనం రాశారు. ఎంత బ్లాక్మెయిల్ చూసారా? అఫీషియల్ బ్లాక్మెయిల్ మీడియా. అటువంటి వాళ్ళని వదలకూడదు. తమ ఛానల్లో ప్రసారమైన కథనంతో తమకు సంబంధం లేదని తమ చైర్మన్ నరేంద్ర చౌదరి ఆదేశాల మేరకే ఆ కథనాన్ని రూపొందించామని ఎన్టీవీకి చెందిన జర్నలిస్టులు పోలీసుల విచారణలో చెప్పారు. న్యాయంగా అయితే ఈ వ్యవహారంలో జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదు. తమ అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియా సంస్థలను, అందులో పనిచేసే జర్నలిస్టులను వేధించిన కేసీఆర్ అండ్ కో, జగన్ అండ్ కో ఇప్పుడు ఎన్టీవీ తరపున వకాలు తప్పించుకుంటున్నారు. ఇదే కేసీఆర్ తమ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రకటనలు ఇవ్వకుండా నిషేధించిన విషయం తెలిసిందే. ఇక జగన్ విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జర్నలిస్టులు, మీడియా సంస్థల అధిపతులను ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టించిన ఘనత ఆయన సొంతం అని ఏబిఎన్ ఆర్కే గారు సో ఎన్టీవీలో వచ్చిన ఆ చెత్త కథనానికి కారణం ఏమిటి అనేది రాసుకొచ్చారు. ప్యూర్లీ అఫీషియల్ బ్లాక్మెయిల్ అంతే ఎన్టీవీ వాళ్ళది, అంతకుమించి ఇంకేం కాదు. అఫీషియల్ బ్లాక్మెయిల్. లేకపోతే ఐఏఎస్ఎల్ని మంత్రులకి వెళ్ళి ఇంకొందని రాస్తారా? ఎంత సిగ్గుమానితనం. కాకపోతే నాకు పని దొరక్కపోవడానికి మతమే కారణం. మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను ఎంపిక చేసాక కూడా వేరే వాళ్ళతో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారు ఒక సంచలనమైన అంశాన్ని చెప్పారు. తాను ఈ మతంలో ఉన్నాను కాబట్టి నాకు టాలెంట్ ఉన్నా సరే అవకాశాలు రాలేదు. నేను మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను ఫైనల్ చేశాక కూడా వేరే వాళ్ళతో పని చేయించుకున్నారు అని ఏఆర్ రెహమాన్ గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి. బీబీసీ ఏషియన్ నెట్వర్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివాదాస్పద అంశాలు చెప్పారు. ఇక వలసలే బెంగాల్కు పెద్ద సమస్య. ఈ పాపం మమతా బెనర్జీదే. చొరబాటుదారులతో బెంగాల్ను నింపేశారు. తరచూ మత ఘర్షణలకు కారణం ఇదే. ముంబై ఫలితమే బెంగాల్లో సాధిస్తాం. బీజేపీ వెంటే జీ తరం ప్రధాని మోదీ. సో ఇవండి పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. రేపటి నుంచి మనం యాజ్ యూజువల్ సుదీర్ఘంగా 30 నిమిషాల పాటు డీటెయిల్డ్ వీడియో అనాలిసిస్ చేద్దాం. ఈ రోజుకైతే ముగిద్దాం. థ్యాంక్ యూ.